కడప జిల్లా కొండాపురం మండల పరిధిలోని గండికోట జలాశయంలో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగింది. నీటి ప్రవాహం 400 క్యూసెక్కుల నుంచి 1100 క్యూసెక్కులకు చేరింది. ప్రవాహం పెరగడంతో ముంపు గ్రామాల్లో అప్రమత్తత ప్రకటించారు. గండికోట ప్రాజెక్టుకు నీరొస్తే ముందుగా మునిగిపోయేది చౌటపల్లె గ్రామం. ఈ గ్రామానికి నష్టపరిహారం ఇవ్వకుండానే అవుకు జలాశయం నుంచి గండికోటకు నీటిని విడుదల పెంచారు. గురువారం నుంచి బ్యాక్వాటర్ చౌటపల్లె గ్రామాన్ని చుట్టుముట్టింది. పరిహారం ఇవ్వకుంటే గ్రామాన్ని ఖాళీ చేయమని గ్రామస్తులు నీళ్లలో దిగి జలదీక్షకు దిగారు. గండికోట జలాశయం కింద కొండాపురం మండలంలో 14 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వారి బాధలను ఇప్పటికైనా గుర్తించాలని గ్రామస్తులు వాపోతున్నారు. నా కొమ్మగుడు లేదు సార్, నా కొమ్మగు పడిపోయింది సార్, తీర్మానంగా పోయింది సార్. నా కొమ్మ నేను ఎట్ట బతకాలా, నాకు ఎట్ట చేయాలో నా పరిస్థితి అర్థమే కాలేదు సార్. వండుకొని తినేదానికి బియ్యం లేవు, ఇంట్లో సంగటి పెడితే ఇది బాధ చెప్పేదానికి కాలేదు సార్. ఎట్ట బతకాలో నేను చెప్పలేదు సార్. తల్లి లేని పిల్లని తెచ్చి నేను సాకుంటున్నా సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్. మీరు న్యాయం చేయకపోతే మీరు ప్రకటించినట్లు, మీరు కలెక్టర్ ప్రకటించినట్లు మాకు మీరు న్యాయం చేయాలి సార్. మీరు న్యాయం చేయకపోతే మేమందరం, మా తల్లులు పిల్లలు అందరూ ఇట్లా నీళ్ళలోనే పోతాం సార్. మమ్మల్ని గమనించుకోండి సార్. మీకు దయించి మీ పాదాలకు నమస్కారాలు సార్. రాయలసీమకు కరువు ప్రాంతానికి నీళ్లు ఇస్తామన్న ప్రాజెక్టు 2006లో పునాది రాయి పడినప్పటికీ ఈ రోజుకి కూడా అధికారుల అవకతవకలు, నాయకుల సరియైన ప్లానింగ్ లేనందువల్ల ముందు మునగని భూములు కొండాపురము, తాళపొద్దుటూరుకు డబ్బులు ఇచ్చినారు. కానీ ప్రధానంగా మునిగే చౌటపల్లెకు మటుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళను ప్రతిసారి నీళ్లు వదిలి ఆ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు.